హాయ్ అండి. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, డెంటల్ సర్జన్. పరమతిని ప్రాక్టీస్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ కేసీ టీత్ టాక్స్ 5. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను యాజ్ ఏ డెంటల్ సర్జన్గా, అంటే ఒక దంత వైద్యుడిగా నేను సుమారు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే నాకు ప్రతిసారి ఎదురయ్యే ఒక అనుభవం ఏంటంటే, నా ప్రాక్టీస్ ఒకటి పబ్లిక్కి దంత వైద్యానికి సంబంధించిన అవేర్నెస్ కానివ్వండి, సమస్యల పైన అవగాహన కానీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ మధ్య నాకు కొంతమంది పేషెంట్స్ అడిగారు, సార్ మీరు అంటే మా చాలామంది మీరు వాళ్ళ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంత పేషెంట్స్ అడిగేవాళ్ళు, సార్ అసలు చాలామందికి అవేర్నెస్ లేదు సార్, మీరు ఇది చెప్తున్నారు కదా, అవేర్నెస్ సంబంధించి ఏమైనా చేయొచ్చు కదా అని నాకు కొన్ని ప్రశ్నలు వేసారు. సో నేను బాగా ఆలోచించి నేను అనుకున్నాను, మన సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ ఎందుకు తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, కేసీ టీత్ టాక్స్ 5. ఇంకోటి టీత్ టాక్స్ 5 అని పెట్టడానికి ఏంటంటే, 5 అంటే ఒక 5 ప్రిన్సిపల్స్, ఒక 5 సూత్రాలు పాటిస్తే చాలా వరకు మన దాంతో సమస్యలను దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రీట్మెంట్ సంబంధించిన అవగాహన కూడా అందరికీ అర్థమవుతుంది. సో బేసికల్గా 5 సూత్రాలు ఏంటంటే, ఒకటి స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అండి. ఓరల్ హైజీన్ అంటే మన నోటి యొక్క పరిశుభ్రత. మనం ప్రతిరోజు మార్నింగ్ నైట్ అంటే ఉదయం రాత్రి 2 పూటలు పళ్ళను నీట్గా బ్రష్ చేసుకోవాలి, నాలుకను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి డైట్. డైట్ అంటే మనం తినే ఆహారంలో కూడా మనం ఎక్కువ శాతం పీచు ఫైబర్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనం చాలా వరకు మనం తినే ఫుడ్లో ఎక్కువ శాతం స్టిక్కీ ఫుడ్స్ ఉంటాయి. స్టిక్కీ ఫుడ్స్ అంటే బంక జిగురు టైప్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కానివ్వండి, కొందరు ఎక్కువ చాక్లెట్స్ తినడం అలా చేస్తుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే పన్ను పైన పేరుకోపోతాయి, సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. వాటి వల్ల కొంత సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే మన తినే హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మనం గుట్కా, పాన్ ఇలాంటివి ఉంటాయి, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉంటాయి. వీటి వల్ల పండ్లకి కాదు చిగుల్లో కూడా సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో వీటన్నిటిని ఎలా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే సమస్య వచ్చాక మనం ట్రీట్మెంట్ తీసుకునే కంటే ప్రాథమిక దశలో ఏ విధంగా మనం సమస్యను పరిష్కరించుకోవచ్చు, అదొకటి. ఇంకోటి ఫైనల్ వచ్చేసి విజిట్ యువర్ డెంటిస్ట్. పాయింట్ నెంబర్ 5, విజిట్ యువర్ డెంటిస్ట్. అంటే కనీసం ఒక 6 నెలల్లో ఒకసారైనా మీ దంత వైద్యుని జస్ట్ కన్సల్ట్ అవ్వండి. అవి మీకున్న సమస్యలను చెకప్ చేయించుకొని ఏదైనా బేసిక్ స్టేజ్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడే దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకెళ్ళాలనుకోండి. చాలా వరకు మీకు డబ్బులు కానివ్వండి, టైం అన్నీ సేవ్ అవుతాయి. సో వీటన్నిటి గురించి నేను ఫర్దర్గా తీయబోయే వీడియోస్లో క్లియర్గా ఎలాబరేట్గా చేసి చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. సో అంటే ఇది నా ఇంట్రొడక్షన్ మన ఛానల్ గురించి. హోప్ మీ అందరికీ నేను చెప్పింది మీకు అర్థమవుతున్నాను. సో మీరు నా ఛానల్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.